RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరైతే ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగానైతే ఉగాది ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో డీటెయిల్గా అంటే చాలా డీటెయిల్గా చెప్పేస్తాను, ఓకేనా? సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఇంతవరకు ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడేమైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. మీరు నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టేసడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా కూడా మన వీడియోకి అయితే లైక్ చేయకపోతే అయితే ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. సో మీరైతే లైక్ చేస్తే నాకైతే సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. మీరు లైక్ చేస్తే నేనైతే త్వరగానైతే వీడియోస్ అయితే టగటగనైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు లైక్ చేయకపోతే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా అయితే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే మనమైతే ఇక్కడ కనిపిస్తున్న 4 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో మొత్తం అయితే మనకు 3 ఇమేజెస్. సో ఈ ఒక ఫోటోని అయితే మనం అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి, ఒక ఫోటోని. సో ఈ ఫోటోని అయితే ఎలా కట్ చేసి పెట్టాలి అనేది సో నేను ఆల్రెడీ అయితే వీడియోనే చేశాను, ఇలా ఫోటోస్ అయితే ఎలా కట్ చేయాలో అనేది బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఓకేనా? సో ఆ వీడియోని చూసేసి అయితే మీ ఫోటోని అయితే కట్ చేసేసుకోండి. ఆ వీడియో లింక్ నేనైతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అయితే ఇవ్వడమే జరుగుతుంది, ఓకేనా? సో అక్కడ అయితే మీరైతే చూసేసేయండి ఒకవేళ మీకు ఫోటో ఎలా కట్ చేయాలో తెలియకపోతే, ఓకేనా? సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేస్తాం, అలాగే ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ అండ్ ఫైనల్గా ఈ యొక్క ఇమేజ్ అయితే యూజ్ చేసి మనమైతే ఈరోజు అయితే ఫోటో ఎడిటింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్. సో ఓకేనా? సో ఈ ఫోటో ఎడిటింగ్ అంతా కూడా మనమైతే పిక్స్లాబ్లో చేసేస్తాం, ఓకే? సో ఇప్పుడు నేనైతే పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేసాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడమే జరుగుతుంది. ఇలా మీకు ఇక్కడ ఫోర్త్ బాక్స్ ఉంది చూసారా? సో ఇదే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఇంతకుముందు మనం చూసారా, ఆ ఫొటోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఆ ఫొటోస్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే? సో అక్కడ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే ఇచ్చేసాను. ఓకే ఇవ్వగానే మనకి మొత్తం కూడా ఆటోమేటిక్గా అయితే సైజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చి ఫ్రమ్ గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసేసుకోండి ఒక ఫోటో మాత్రం, ఓకేనా? తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా, ఈ న్యూ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ సింబల్ కనబడుతుంది కదా, ఈ ఏ సింబల్ అయితే క్లిక్ చేసి ఇక్కడ 8 అయితే ఉంది కదా, 8 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మొత్తం అయితే తీసేయండి. తీసేసి ఇక్కడ విషింగ్ యూ హ్యాపీ ఉగాది అని అయితే నేను రాయడం జరుగుతుంది, ఓకేనా? సో మీరు కూడా ఇక్కడైతే అదే అయితే రాసేసుకోండి, విషింగ్ యూ హ్యాపీ ఉగాది అని అయితే రాసేసాను. రాసేసి ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నా అంటే ఓకే అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే ఇచ్చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకైతే కలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ కలర్ వచ్చేసి ఎల్లో అయితే ఇచ్చేసుకోండి, ఓకేనా? ఎల్లో ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది, రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏబీ ఫాంట్ అని ఉంది కదా, ఏబీ ఫాంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మై ఫాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఆ ఫాంట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో యూజ్ చేసిన నేనైతే ప్రతి ఒక్క ఇమేజ్ లింక్ కానీ ఫాంట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు అయితే కనబడుతుంది కదా అరర్ విజన్ డెమో అని. సో ఈ యొక్క ఫాంట్ని అయితే మనమైతే సెలెక్ట్ చేసేసుకొని ఓకే అయితే ఇచ్చేసుకుందాం. ఓకే ఇచ్చేసేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, ఓకేనా? వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, ఈ స్ట్రోక్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ అని క్లిక్ చేయండి. ఎనేబుల్ చేయగానే మనకి స్ట్రోక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ అయితే ఇదైతే బ్లాక్ కలర్లో ఉంది. ఒకవేళ మీకు అయితే వేరే కలర్ ఎట్లా ఉన్నా రెడ్ అని ఏదైనా, సో మీరు ఇక్కడైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని రైట్ ఆప్షన్ ఉంది కదా, ఈ రైట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. రైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా కొంచెం, ఓకేనా? సో అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకొంచెం చిన్నగా చేసేస్తున్నాను. మనమైతే ఈ టెక్స్ట్ని అయితే తర్వాత అడ్జస్ట్ చేసేసుకుందాం. ఈ టెక్స్ట్కి అయితే ఈ విధంగా అయితే లాక్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసి ఇంపోర్ట్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇంకొక ఇమేజ్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మ్యాంగోస్ ఇమేజ్, ఇది అనేది సెలెక్ట్ చేసేసుకొని సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని రైట్ అయితే క్లిక్ చేయండి, ఓకే? రైట్ క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని అయితే మీరైతే మొత్తం అయితే ఫుల్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ మీకు ఇక్కడ డాట్ కనబడుతుంది కదా, ఇక్కడ వైట్ కలర్ డాట్, ఈ వైట్ కలర్ సర్కిల్ షేప్ ఉన్న డాట్ని అయితే క్లిక్ చేసి సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. మొత్తం ఫుల్ సైజులో అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత సో దీనికి కూడా అయితే మనం అయితే లాక్ అయితే వేసేసుకుందాం. సో ఇక్కడ లాక్ వేసేసుకోండి. ఒకవేళ మీరు లాక్ వేసుకోకపోయారు అనుకోండి, సో మనకైతే ఇదైతే డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు నేను లాక్ తీసేస్తాను చూడండి, తీసేసి సో ఈ విధంగా చూస్తారంటే డిస్టర్బ్ అవుతుంది. సో ఓకేనా? సో మీరు లాక్ వేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ లేయర్ సింబల్ ఉంది, లేయర్ సింబల్ అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఇక్కడ లాక్ సింబల్ కనబడుతుంది, లాక్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉందంటే మనకైతే అదైతే యాక్టివ్లో ఉన్నట్టు అర్థం. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా క్లిక్ చేసినా కానీ మనకి ఎటైతే జరగదు, ఓకేనా? ఇంతకుముందు మనం లాక్ సింబల్ మనం తీసేసి మనకైతే అటు ఇటు అయితే జరగడం అయితే జరిగింది చూసారా? సో ఓకేనా? సో ఇప్పుడైతే మనం అయితే ఈ టెక్స్ట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. ఈ టెక్స్ట్ కూడా మనం లాక్ వేస్తాం కదా, ఈ లాక్ని తీసేస్తున్నాను. సో ఓకేనా? లాక్ని తీసేసి
సో ఇప్పుడు నేనైతే ఇక్కడనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఓకే, విషింగ్ యూ హ్యాపీ ఉగాది. సో నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ హ్యాపీ అనేది మధ్యలో రావాలి, ఉగాది అనేది కింద రావాలి. సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడనైతే ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఓకే, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్. సో మీకు కూడా మీకు నచ్చినట్టయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత కొంచెం ఇటు పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే అడ్జస్ట్ చేసేసుకున్నాను కదా. అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ మనకైతే ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరిగింది కదా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి అయితే క్లిక్ చేసి సో మళ్ళీ బ్రౌజ్ అని క్లిక్ చేసి ఇలా కూడా మనం అయితే ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడనైతే నేను ఇక్కడ నా యొక్క కట్ చేసిన ఫోటో ఉంది కదా, అదైతే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసి రైట్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ ఇచ్చేసి సో ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న అన్ని లేయర్స్కి అయితే నేనైతే లాక్ వేసేసుకుంటున్నాను ఒక ఫోటోకి తప్పించి. ఓకేనా. సో ఈ ఫోటోని అయితే నేను ఈ విధంగానైతే కొంచెం చిన్న చేసేసుకొని ఇక్కడనైతే నేనైతే నాకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. సో ఓకే, నేను ఇక్కడ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. చేసేసుకొని సో ఇక్కడ లేయర్ పై అయితే క్లిక్ చేసి సో ఈ ఫోటోని అనేది ఇక్కడ ఇంకొక ఫోటో కిందకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ మీ ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ 8 డాట్స్ ఉన్నాయి. ఈ 8 డాట్స్ ని లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మనకైతే ఇది కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ అయితే నేను మళ్ళీ అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. కొంచెం చిన్నగా అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడనైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం. ఓకే, పెట్టేసుకున్న తర్వాత సో దీనికి కూడా అయితే మనమైతే ఎటు కదలకుండా లాక్ అయితే వేసేసుకోవాలి. ఓకే, లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ అయితే మనమైతే ఇంకొక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇంపోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అయితే ఇంపోర్ట్ ఆప్షన్ ఇక్కడ కనబడకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉండి కూడా మీరైతే ఇంపోర్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేసి సో బ్రౌజ్ అయితే క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ నేనైతే నా యొక్క ఫోటోని అయితే నేను ఇప్పుడు ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకొని సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం. ఫుల్గా పెట్టేసుకొని సో ఈ ఫోటోను కూడా మనమైతే ఈ ఫొటోస్ కిందికి పంపించేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని కూడా లాక్ వేసేసుకుంటాం. సో ఓకేనా, ఈ విధంగా అయితే మనమైతే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. సో మనకి ఫైనల్ అయితే ఎడిటింగ్ అయితే మొత్తం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో దీన్ని ఫైనల్గా మనం సేవ్ చేసేసుకోవాలంటే సేవ్ సింబల్ ఉంది కదా పైన, ఈ సేవ్ సింబల్ అయితే క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ జేపీజీని ఇక్కడ జేపీజీ ఉంటే మీరైతే పిఎన్జీకి అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ డిఫాల్ట్ని అల్ట్రాగా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకే, సో పిఎన్జీగా పెట్టడం ద్వారా మన ఇమేజ్ అయితే చాలా అంటే చాలా హెచ్డీలో అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మీకైతే ఈ ఎడిటింగ్ అంతా చాలా కష్టం అనిపించింది అనుకోండి, డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్ ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా కష్టం అనిపించింది అనుకోండి, సింపుల్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతితో కూడా మీరైతే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇందులో సో నేను ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ని క్లిక్ చేసి ఓపెన్ డాట్ ఫిల్ ఫైల్ ఉంది కదా, ఓపెన్ డాట్ ఫిల్ ఫైల్ అయితే క్లిక్ చేయండి. సో ఓకేనా. సో ఇక్కడ మీకు అయితే ఉగాది ఫోటో ఎడిటింగ్ అయితే కనబడుతుంది కదా. సో ఇలా మీరు ఈ పిఎల్ ఫైల్ని ఇక్కడికి ఎలా తెచ్చేసుకోవాలి నేనైతే ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లేకపోతే మన ఛానల్లో మీరు వెళ్ళేసి హౌ టు ఓపెన్ పిఎల్ ఫైల్ అని సెర్చ్ చేసినా కానీ మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అకౌంట్లో అయితే మీరు చూసేసుకోండి. సింపుల్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి, మీరైతే అది ఓపెన్ చేసేసుకున్న తర్వాత సో దీన్ని పిఎల్ ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అకౌంట్లో అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అది ఇక్కడ లేయర్ అయితే క్లిక్ చేయండి, ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయండి, ఇక్కడ యువర్ ఫోటో అని ఉంటుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకైతే థర్డ్ ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి రీసెలెక్ట్ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని బ్రౌజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క కట్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సింపుల్గా రైట్ ఇచ్చేసేయండి. రైట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే మీకు నచ్చిన విధంగా అయితే ఇక్కడనైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా. జస్ట్ మీరు అక్కడ పిఎల్ ఫైల్ క్లిక్ చేయండి, మీకు అయితే మొత్తం కూడా రెడీమేడ్గా ఎడిట్ చేసి అయితే రావడం జరుగుతుంది. జస్ట్ సింపుల్గా మీరైతే ఫోటోని రీప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. పిఎల్ ఫైల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అకౌంట్లో డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ పిఎల్ ఫైల్ అనేది ఎలా ఇలా పిక్సెల్ యాప్లోకి తెచ్చుకోవాలో మీకు తెలియకపోయింది అనుకోండి, సో మనకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను వీడియో ఇస్తాను హౌ టు ఓపెన్ పిఎల్ ఫైల్ అనేది. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరైతే ఆ వీడియోని అయితే చూసేయండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది హౌ టు ఓపెన్ పిఎల్ ఫైల్ అనేది. సో దాన్ని కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. సో ఇది సో మీరు ఫైనల్ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ క్లిక్ చేసి జేపీజీ ఉంటే పిఎన్జీ పెట్టేసుకొని డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో
ఇంకా ఇంతవరకు ఇట్లా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీరైతే వీడియోని అయితే ఇంత ఎండ్ వరకు చూసారంటే మీకైతే ఎంతో కొంత నచ్చే ఉంటుందైతే నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే అయితే నాకు సపోర్ట్ ఇచ్చిన వారైతే అవుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.